జిల్లా పోలవరం నియోజకవర్గంలోని పోలవరం ప్రాజెక్టు నిర్వసితుల కాలనీలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్. స్థానిక శాసనసభ్యులు చెర్రి బాలరాజు గారికి, అదేవిధంగా గుంటూరు నియోజకవర్గం మీకు పక్కనే ఉన్న నియోజకవర్గం, అక్కడి నుంచి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన సోదరుడు అక్కడ శాసనసభ్యులు మీ అందరికీ పరిచయమే. ఈ ప్రాంతానికి కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేయని తప్పతో పనిచేసే ధర్మరాజు గారు, అదేవిధంగా ట్రైకార్ చైర్మన్ గారు సింగ్ గారికి, మా కరాటం సాయి గారికి, మా ఎవరైనా సరే మన ఇంటి నుంచి మన ప్రాంతాన్ని నుంచి ఒక కార్యక్రమం చేయడానికి తరలి వెళ్ళినప్పుడు చాలా మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా కూడా ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయి. దానికి మీరు అందరూ కూడా గురయ్యి ఉంటారు. కానీ ప్రభుత్వం అదేదో ఒక కార్యక్రమం చేసినట్టు కాకుండా మానవతా దృక్పథంతో మిమ్మల్ని అందరినీ ఆదుకోవాలి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది రాష్ట్రానికి కాదు దేశానికి గర్వకారణంగా జాతీయ స్థాయిలో ఆ ప్రాజెక్ట్ గా గుర్తింపు వచ్చే విధంగా మనం ముందుకెళ్తున్నాం. ఇప్పటి వరకు 51% మనం పూర్తి చేసాం. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ కాలంలో కేవలం వాళ్ళు చేసింది 6%. వరకు ఈ ప్రాజెక్ట్ ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళడం ఒక ప్రయత్నం చేశారు. ఇంకా మనం పూర్తి చేయాల్సింది ఉంది. అయితే సుమారు 35,000 మంది నిర్వాసితులు ఈ పోలవరం ప్రాజెక్టు వలన అనేక ప్రాంతాల నుంచి తరలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముంపు ప్రాంతాలు, రేపటి రోజున మీకు వైద్య సేవలైనా, చదువు కోసం, మీ బిడ్డల కోసం మంచి కార్యక్రమాలు చేయాలన్నా, ప్రభుత్వం నుంచి అందించే పథకాలు ఏవైనా కూడా మీ అందరికీ అందాలి. ప్రభుత్వ అధికారులు కూడా మీకు అందుబాటులో ఉండాలి. అక్కడ రోడ్లు కానివ్వండి, ఏవైనా కానివ్వండి. కానీ ముంపు ప్రాంతాల్లో రేపటి రోజున ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడ నివసించడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మైదాన ప్రాంతానికో లేకపోతే మీకు నచ్చిన ప్రాంతానికో ఈ హౌసింగ్ కాలనీలు ఏర్పాటు చేసి, ఎవరైతే పాపం ఈ ప్రాజెక్టు వలన నిర్వాసితులుగా గుర్తించామో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాం. ఇంకా మీకు భూమి కూడా ఇవ్వాల్సిన సందర్భం ఇంకా చాలా ఉంది. బాలరాజు గారు మొన్న ముఖ్యమంత్రి గారి సమక్షంలో కూడా దాన్ని ప్రస్తావించారు. ఇచ్చాము పోలవరం నిర్వాసితుల కోసం. అది నగదు రూపంలో కానివ్వండి, మీకు భూమి రూపంలో కానివ్వండి, మీ కుటుంబానికి మేము అందించాల్సిన సహాయం కానివ్వండి, అన్నింటినీ కూడా ఎక్కడ పొరపాటు లేకుండా చేస్తాం. ఈ రోజు ముఖ్య కార్యక్రమం వచ్చింది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక నెల క్రితం పోలవరం సందర్శించినప్పుడు, నిర్వాసితుల గురించి సమీక్షించినప్పుడు పౌర సరఫరాల శాఖ నుంచి మేము కూడా ఏదైనా చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచన వచ్చింది. అప్పుడే నేను మా కమిషనర్ గారితో మాట్లాడి, ఇక్కడున్న గిరిజనులందరికీ కూడా ఎవరైతే మనం జాతీయ సంపదగా భావిస్తామో, ఎవరైతే అడవి తల్లిని నమ్ముకుని జీవనోపాధి వాళ్ళు ముందు సాగిస్తూ ఉన్నారో, చిన్న చిన్న పంటలు వేసుకుని చిన్న చిన్న భూముల్లో వాళ్ళ కుటుంబం బిడ్డలను చదివించుకునే విధంగా వాళ్ళు ఒక ప్రయత్నం చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా బతికే కుటుంబాలని మనం ఆదుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు మేము మా శాఖ నుంచి, ఎందుకంటే ప్రధానంగా మేము చేసేది ప్రతి నెల మీ అందరికీ కూడా రేషన్ అందిస్తూ ఉంటాం. బియ్యం, పంచదార, మొన్నటి వరకు కందిపప్పు, ఇవన్నీ కూడా ప్రతి నెల మీకు సరఫరా చేసేటట్టు మా పౌర సరఫరా శాఖ నుంచి మేము క్షేత్రస్థాయిలో 29,000 ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా మీ అందరికీ కూడా అందించే కార్యక్రమం చేసేవాళ్ళం. దానికి అదనంగా 9,000 వ్యాన్లు వచ్చినాయి. ఆ వ్యాన్లు కూడా ప్రతి గ్రామంలోనూ ప్రతి గుడంలో కూడా తిరుగుతూ మీ అందరికి కూడా ఒక కార్యక్రమం చేయడానికి చేసిన ప్రయత్నం. దాన్ని మీ అందరు కూడా గుర్తు పెట్టుకోవాలి. మేము ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 4,64,00,000 మందికి మేము రైస్ సరఫరా చేస్తూ ఉంటాం. ప్రతి నెల 4,60,00,000 మందికి మేము ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉచితంగా మేము బియ్యం ప్రతి ఒక్కరికి అందిస్తాం.